7 న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్వేత. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం గొలుగొండ ఎస్సీ సంక్షేమ హాస్టల్లో 7వ తరగతి చదువుతున్న దావీదు రాజు అనే విద్యార్థి హాస్టల్లో బట్టలు ఆరేస్తుండగా కరెంట్ షాక్ కొట్టి చనిపోవడంతో విచారణకు స్టేట్ ఎస్టీ కమిషన్ చైర్మన్ రావడంతో వార్డెన్ లడ్డు అప్పారావు తప్పిదం కప్పుపుచ్చేందుకు కొంతమంది వ్యక్తులను వార్డును తీసుకొచ్చి వార్డెన్ తప్పులేదు అని చెప్పే ప్రయత్నం చేస్తుండగా జర్నలిస్టులు వార్డెన్ నిర్లక్ష్యాన్ని చైర్మన్ కి వివరించడానికి ప్రయత్నిస్తే మీడియాపై చిందనేసిన వార్డు యొక్క వ్యక్తులు 2 నెలలుగా కరెంట్ షాక్ వస్తుందని వార్డెన్ తెలిసిన నిర్లక్ష్యంగా వ్యవహరించి ఒక విద్యార్థి చావుకు కారణమయ్యాడు. సంఘటన జరిగిన రోజు వార్డెన్ కు డ్యూటీ టైం అయినా హాస్టల్లో లేని వైనం చూస్తుంటే హాస్టల్ ను ఏ విధంగా పట్టించుకుంటున్నాడో ఇట్టే అర్థమవుతుంది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించి విద్యార్థి చావుకు కారణమైన వార్డెన్ మడ్డు అప్పారావును సర్వీస్ నుంచి తొలగించాలని సర్వీస్ నుంచి వార్డెన్ తొలగిస్తే విధి నిర్వహణలో మిగతా వార్డెన్లు ఎవరు నిర్లక్ష్యం వహించరు అని, వార్డెన్ స్వలాభాల కోసం విద్యార్థులను బలిపెట్టరు అని ప్రజా సంఘాల బాధితులు కోరుతున్నారు. ప్రభుత్వం తరపున ఎంత స్థాయిలో వాళ్ళు పూర్తిగా సాయం చేయగలరో అంత స్థాయిలో ఇవ్వమని మా తరపున మేము వాళ్ళకి నగదు రూపు కాకుండా ఉద్యోగం అయినా ఏర్పడిందంటే ఎదిగొచ్చే కొడుకు చనిపోయాడు కాబట్టి వాళ్ళకి భరోసా కావాలి. అవన్నీ మాట్లాడతాం, కుటుంబంతో మాట్లాడి వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకుని వాళ్ళకి పూర్తి సాయం చేయడం జరుగుతుంది. కమిషన్ తరఫున ఈ బాధాకరమైన దుర్ఘటనకి మా సంతాపం తెలియజేస్తూ మీకు ఆదుకుంటామని మేము కమిషన్ తరఫున తెలియజేస్తాం. థ్యాంక్ యూ సార్.